తర్వాత మరొకరు, అయితే కేసులు లేకపోతే అరెస్టులు, అదీ కాకపోతే అజ్ఞాతం. కొందరివి పర్సనల్ ఇష్యూసే, మరికొందరు పార్టీ యాక్టివిటీలో దూకుడుగా బిహేవ్ చేసి కేసుల పాలవుతున్నారు. రోజా నుంచి అంబటి వరకు, శ్రీధరి నుంచి తమ్మినేని సీతారాం వరకు ఎందరో నేతలపై కేసుల వెనుక ఏం జరుగుతోంది? వైసీపీ లీడర్ల పొలిటికల్ స్ట్రాటజీ మిస్ఫైర్ అవుతోందా? సీనియర్ నేతలు వరుసగా క్రిమినల్ కేసుల్లో చిక్కుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి రీజన్ ఏంటి? కూటమి రివర్స్ ప్లాన్ కి ఫ్యాన్ లీడర్లు తట్టుకోలేకపోతున్నారా? కేసులు, అరెస్టులు, లీగల్ ఫైట్ లో బిజీగా వైసీపీ నేతలు. ఒకరి తర్వాత మరొకరు ఇబ్బందుల్లో ఫ్యాన్ పార్టీ లీడర్లు. శ్రీధరి, తమ్మినేని సీతారాం, రోజా, అంబటి, జోగిపై కేసులు. వైసీపీ నేతల దూకుడే కష్టాలు తెచ్చిపెడుతోందా? 2 ఏళ్ల మౌనం తర్వాత రోడ్డెక్కుతున్న నేతలకు సవాళ్లు. ఏపీలో వైసీపీ లీడర్లను కేసులు, అరెస్టులు వెంటాడుతున్నాయి. ఆ పార్టీ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుని బెయిల్స్ కోసం కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లడం హాట్ టాపిక్ అవుతుంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కబ్జా ఎలిగేషన్స్ తో కేసును ఫేస్ చేస్తూ ఉన్నారు. కొడుకు చేసిన యాక్సిడెంట్ కేసులో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు జైలుకు వెళ్లారు. ఆయనను పోలీస్ కస్టడీకి కూడా అప్పగించింది కోర్టు. ఇక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కించపరిచేలా వీడియో పోస్ట్ పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సిఐడి కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కోట్ల రూపాయలను మిస్యూజ్ చేశారంటూ మాజీ మంత్రి రోజాపై కేసు బుక్ అయింది. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు చేసిన ఆరోపణలతో ఆయన లీగల్ ఫైట్ చేస్తున్నారు. జూలై 30న మాజీ మంత్రి, వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు, జన సమీకరణ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ ధర్మాన కృష్ణదాస్పై కేసులు పెట్టారు పోలీసులు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కిడ్నాప్ వివాదంలో చిక్కుకుంటే మహిళా ఎస్ఐపై దౌర్జన్యం ఆరోపణలతో ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లడం విపక్షాన్ని డిఫెన్స్ లో పడేశాయి. ఇక ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ అయ్యారు. కైలే అనిల్ కుమార్, విశ్వేశ్వర్ రెడ్డి వంటి కీలక నేతలు కేసులు, అరెస్టు భయంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తుందని వైసీపీ లీడర్లు రివర్స్ అటాక్ చేస్తున్నారు. భయాందోళనకు గురి చేసేందుకే పోలీసు యంత్రాంగాన్ని మిస్యూజ్ చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శిస్తున్నారు. అయితే వైసీపీ నేతలపై వెలుగులోకి వస్తున్న కేసులు ఎక్కువగా రాజకీయాలకు సంబంధం లేనివే అంటున్నారు కూటమి నేతలు. భూ కబ్జా ఎలిగేషన్స్, సివిల్ ఇష్యూస్, కొందరు లీడర్ల అత్యుత్సాహంతో కేసుల పాలవుతున్నారే తప్ప తాము పనిగట్టుకుని ఎవ్వరినీ ఇబ్బంది పెట్టట్లేదు అనేది టీడీపీ నేతల వాదన. అయితే ఏదైతే జరగొద్దని వైసీపీ నేతలు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారో ఇప్పుడు అదే జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. కూటమి సర్కార్ ఫుల్ దూకుడు మీదుండడంతో ఏం మాట్లాడినా కేసులు పెడతారన్న భయంతోనే 2 ఏళ్ల పాటు చాలా మంది వైసీపీ లీడర్లు మౌనంగా ఉన్నారట. ఇప్పటికీ యాక్టివ్ కాకపోతే ఎలా అంటూ కాస్త స్వరం పెంచడంతో కేసులు, అరెస్టులు వెంటాడుతున్నాయని చర్చించుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. గత 5 ఏళ్ల పాలనలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ చెక్ పెడుతూ ఉండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట. గతంలో చేసిన భూ కబ్జా వ్యవహారాలు, అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తూ ఉండడమే కాదు, ఆధారాలతో సహా బుక్ అవుతూ ఉండడంతో అజ్ఞాతంలోకి వెళ్తున్నారట నేతలు. కూటమి సర్కారుకు టార్గెట్ గా మారుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. బౌన్స్ బ్యాక్ అవ్వడం కోసం వైసీపీ నేతలు వాయిస్ రేస్ చేస్తూ ఉండడంతో ప్రభుత్వం కూడా పాత రికార్డులన్నీ తవ్వుతోందని అంటున్నారు. అయితే తాము ప్రతిపక్షంలో ఉన్నామని, ప్రభుత్వం కావాలనే కేసులు పెడుతోందని సింపతి కార్డు తీస్తోంది వైసీపీ. అయితే పొలిటికల్ విక్టిమ్ కార్డు పనిచేయకపోగా ప్రివెంటివ్ బెయిల్స్ అంటూ నేతలు కోర్టుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోందట. వరుస అరెస్టులు, ముందస్తు బెయిల్ పిటిషన్లతో లీడర్లు ఇబ్బంది పడుతూ ఉండడంతో వైసీపీ క్యాడర్ మళ్లీ కాస్త డల్ అయిందని అంటున్నారు. నడిపించే నేతలే రోజులు, వారాల తరబడి అజ్ఞాతంలోకి వెళ్లడం,
కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండడంతో లోకల్ లీడర్లు సైలెంట్ అయిపోతున్నారట. ఓవైపు లీగల్ ఫైట్కే టైం సరిపోతుందని, తిరిగి మళ్లీ ఏదైనా మాట్లాడితే ఏదో కేసు పెట్టే అవకాశం ఉందని లీడర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారట. సాధ్యమైనంత త్వరగా కేసులు, అరెస్టుల ఎపిసోడ్ నుంచి వైసీపీ నేతలు బయటపడకపోతే క్యాడర్ ఇంకా నిరాశ చెందే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే కొందరు నేతలు తప్పు చేసి అడ్డంగా బుక్ అవడంతో వైసీపీ అధిష్టానం కూడా లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు వెనక ముందు ఆడుతోందట. రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆరోపించడమే తప్ప ఆధారాలతో సహా ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతోందట వైసీపీ. ప్రస్తుత పరిస్థితుల నుంచి ఫ్యాన్ పార్టీ లీడర్లు ఎలా బయటపడతారో చూడాలి మరి.